మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ నేత రావినూతల శశిధర్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శశిధర్ గారు నమస్తే. నమస్తే. గోరక్ష విశ్వ హిందూ పరిషత్ లో ఒక ముఖ్యమైన విభాగం, ఆ విభాగ కార్యకర్త ఇప్పుడు యశోదాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఆయన్ని పరామర్శిస్తారని చెప్తున్నారు. సో ఎట్లా, మీకేమైనా సమాచారం ఉందా మీ కార్యకర్తకు సంబంధించి? ఈ రోజున ఈ ఒక మాఫియా పెట్టేగిపోతా ఉంది భరత్ గారు. దీనికి ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణం. చట్టాలు ఉన్నప్పటికీ అమలు చేయడం లోపల చిత్తశుద్ధి లేదు. ఇందులో అధికారులు కూడా భాగస్వామ్యమే. గతంలో అనేక సార్లు గో రక్షకులపైకి వాహనాలు ఎక్కించి చంపినటువంటి సందర్భాలు, దాడులు చేసినటువంటి సందర్భాలు గతంలో అనేకం జరిగినాయి. పూర్తిగా సమాచారం ఉంది ఎవరు ఈ మాఫియా వెనకాల ఉన్నారు, ఎవరు ఈ గో రవాణాకు పాల్పడతా ఉన్నారు. ఉన్నప్పటికీ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చర్యలు తీసుకోవడం లోపల వెనుకరిగేయడం, పైపెచ్చు గోరక్షకుల మీదనే మళ్ళీ తిరిగి కేసులు నమోదు చేసేటువంటి దుస్థితి ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. చట్టాల అవహేళన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోశాలల గురించి కూడా రివ్యూ నిర్వహించారు. గోశాలలు చేస్తాము, ప్రత్యేకంగా పాలసీ కూడా తీసుకుంటామని చెప్పారు. భరత్ గారు, గతంలో కేసీఆర్ గోవును తీసుకొని పోయి ప్రగతి భవన్ లోపల గృహప్రవేశం చేసిండు. రాష్ట్రంలో గోవుల రక్తం వేర్లై పారుతుంటే ఒక్క చర్యనని ఉందా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వీళ్ళందరూ మళ్ళీ ఏ శుభకార్యమైనా వీళ్ళకు మళ్ళీ పూజలు కావాలా, మళ్ళీ గోవుతోటి గృహప్రవేశం చేయాలా? చట్టాలు ఉన్నాయి. నేనేమంటున్నా, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ చాలా స్పష్టంగా చెప్పిండు పశు సంపదను కాపాడుకోవడం విషయం లోపల. చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలను ఎందుకు అమలు అయితలేదు? ఈ రాష్ట్రం లోపల ఎంఐఎం అప్రకటితంగా ఎంఐఎం పాలన నడుస్తా ఉంది. మొన్న ఎమ్మెల్సీ యథేచ్ఛగా చెక్ పోస్టులలో పోయి కూర్చున్నాడు బక్రీద్ సందర్భంగా. ఎంఐఎం ఎమ్మెల్సీ పోలీసుల సాక్షిగా వాహనాలను విడిపించుకొని పోయిండు చట్ట విరుద్ధంగా. దాడులు చేస్తామని బహిరంగంగా ఎంఐఎం ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఈ రోజు ఎందుకు ఈ రకంగా పెట్టిపోతున్నారు? ఫైరింగ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్లకు చాలా స్పష్టంగా మేము ఏం చేస్తాం, ఈ రాష్ట్రం లోపల చెల్తది, మేము దాడులు చేస్తామని ఛాలెంజ్ చేసేస్తున్నారు కదా, మేము కూడా స్వీకరిస్తాము. గోవులను రక్షించుకోవడంలో కూడా ప్రభుత్వాలు విఫలమైతే తప్పకుండా ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు. ఈ దాడులు చేసేటువంటి వాళ్ళ విషయాన్ని అరికట్టడంలో కూడా ప్రభుత్వం విఫలమైతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా హెచ్చరిస్తా ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, ఖబర్దారని కూడా చెప్తా ఉన్నాం. బిడ్డ, మీరు చట్టాలను తీసుకొని రోడ్ల మీద బలాదూరుగా ఆంబోతుల్లాగా దిగుతామని అంటే మీకు ఎట్లా బుద్ధి చెప్పాలనో మాకు తెలుసు. ఆ పరిస్థితులు రావద్దని తెలంగాణ ప్రభుత్వం ఏం తీసుకుంటుందో చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మీ ఉదాసీనత. కొన్ని చోట్ల కింది స్థాయి భరత్ గారు, కింది స్థాయి పోలీస్ అధికారులు కుమ్మక్కైండ్రు ఈ గ్యాంగ్ తోటి, ఈ అక్రమ రవాణాదారులతోటి కింది స్థాయి పోలీసులు కుమ్మక్కైపోయినారు. వాళ్ళకు కూడా నెలవారీ మామూలు అందుతున్నాయి. ఇదందరికీ తెలుసు, అధికారులకు తెలుసు, కమిషనర్లకు తెలుసు ఏం జరుగుతుందో, డీజీపీకి తెలుసు. ఎందుకు ఆపలేకపోతున్నారు? పరిస్థితులు చేయి దాటే పరిస్థితికి వస్తే మీరే కారణమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ శశిధర్ గారు. సో స్పందన ఒకటైతే క్లియర్గా ఉంది, తెలంగాణలో కూడా ఈ కౌ స్లాటర్ సంబంధించిన యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం అలా ఏ విధంగా పడితే ఆ విధంగా పర్మిట్ చేయరాదు. గోవధ నిషేధం అన్నది ఆదేశిక సూత్రాల్లో, రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో ఉంది. అయినా సరే ఇల్లీగల్గా చేస్తున్నారు. ప్లస్ ఆ గోవును వధించాలంటే కూడా దానికి సంబంధించి కూడా నిబంధనలు చాలా క్లియర్గా ఉన్నాయి. దాన్ని ఎవరు పాటించట్లేదు, అది వేరే సంగతి. అన్నట్టు బక్రీద్ సమయంలో ఎంఐఎం ఏ విధంగా బిహేవ్ చేసింది, చాలా అంటే రోడ్డు మీదే ఏ విధంగా గోవధ జరిపింది అన్నది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తే చాలు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. కొత్త చట్టం ఏం అవసరం లేదు. కానీ చట్టాలు కొన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు, కొన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గోరక్ష పాలసీ కూడా తీసుకుంటాం, గోశాల నిర్మిస్తామన్నారు. కాబట్టి కఠిన చర్యలు ఆ ఇబ్రహీం మీద, రౌడీ షీటర్ మీద చర్యలు తీసుకోవాలి. ప్లస్ రౌడీ షీటర్స్ చాలా విచ్చలవిడిగా ఇలా కార్పులకు ఉనబడుతున్నారు. అంతకుముందు రౌడీ షీటర్లు నగర బహిష్కరణ విధించేవాళ్ళు. వాళ్ళకి బెయిల్ రాకుండా చూడాలి. బయట ఉంటే సమాజంలో ఈ విధంగా ప్రమాదం. మన రియాజ్ అయినా, ఇప్పుడు ఇబ్రహీం అయినా, వేరే వాళ్ళ వల్ల, ఇటువంటి వాళ్ళ వల్ల మనుషులకు ప్రమాదం. కాబట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా లోపలే ఉండే విధంగా న్యాయస్థానాలు కూడా అంత ఈజీగా బెయిల్ మంజూరు చేయకూడదు. ఇటువంటి వాళ్ళు వీళ్ళు వస్తే బయట వాళ్ళ ప్రాణాలకి
ప్రమాదం కాబట్టి ఇటువంటి 40-50 కేసులు ఉన్న వాళ్ళు జైల్లో ఉంటేనే బెటర్. సో